తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో ప్రతి పల్లెటూరికి ఒక వైన్ షాప్, మద్యం అమ్మకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. వరుస ఎన్నికలు ఉండడమే దీనికి కారణంగా కూడా తెలుస్తోంది. లైసెన్స్ గడువును పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశం కల్పిస్తుంది. కొత్త పాలసీ కూడా ఎక్సైజ్ శాఖ తీసుకురాబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇకపై ప్రతి పల్లెటూరికి కూడా ఒక వైన్ షాప్ తీసుకొచ్చేలా కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా పెంచేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా సమాచారం. రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు ఉండడంతో ముందుగానే కొత్త వైన్స్ నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా ఎక్సైజ్ శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయట. ఇది ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే ఒక బిగ్ ప్లాన్ అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వైన్ షాపులు జిల్లాలోని మేజర్ పంచాయతీలు అలాగే పట్టణాలకే పరిమితమయ్యాయి. బట్ ఇప్పుడు కొత్త విధానం ప్రకారం వీటిని ప్రతి గ్రామానికి విస్తరించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే త్వరలో ప్రతి పల్లెటూరులో కూడా ఒక వైన్ షాప్ అందుబాటులోకి రానుంది. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మరింత అందుబాటులోకి మద్యాన్ని తెస్తోంది ప్రభుత్వం. ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలను కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో వరుసగా ఎన్నికలు ఉన్నందున ముందుగానే నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు ఇతర రాష్ట్రాల వారికి కూడా వైన్స్ లైసెన్సులు పొందే అవకాశం కల్పించేలా కొత్త పాలసీని రూపొందించాలని కూడా ఆదేశించిందట. ప్రస్తుతం తక్కువ అమ్మకాలున్న వైన్ షాపులను గుర్తించి వాటిని స్థాయికి మార్చాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. అలాగే A4 దుకాణాలను ప్రస్తుతం 2 సంవత్సరాలున్న లైసెన్స్ గడువును 3 సంవత్సరాలకు పెంచేలా ప్రణాళికలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా దరఖాస్తు ధరను కూడా 3 లక్షల రూపాయలకు పెంచి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ఎక్సైజ్ శాఖ పక్కా ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది. మరి ప్రతి గ్రామంలో వైన్ షాపులు ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా మనం చూడాలి. ఇక్కడ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు మద్యం అమ్మకాల పెంపు. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో కూడా మనం చూడాలి.